హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ నైట్ నుంచి నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే మేము సలూన్కి వెళ్ళాలన్నమాట. హెయిర్ కట్ చేయించుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 2 years అయిపోయిందనమాట హెయిర్ కట్ చేయించి. ఇంకా హెయిర్ అయితే ఎక్కువ లాస్ అవుతుంది. సో అందుకోసం హెయిర్ కట్ చేయించుకోవాలి. అండ్ అలానే ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాము. వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. హాయ్ ఆల్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మండే ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఇంకా మండే కాబట్టి ఇంట్లో కూడా దీపం పెట్టేసి ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము. ఇది హెయిర్ కట్ చేయించుకోవడం కోసం అని చెప్పేసి. హెయిర్ కట్ ఆల్మోస్ట్ నేను ఒక 2 years అయింది హెయిర్ కట్ చేయించుకొని. చాలా స్ప్లిట్స్ అయితే వచ్చాయన్నమాట హెయిర్కి. ఇంకా అలానే సెల్ఫ్ ప్యాంపరింగ్ కూడా కొంచెం ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి హెయిర్ కట్ చేయించుకుందామని చెప్పి అయితే వెళ్ళాము సలూన్కి. మా ఇంటికి దగ్గరలో అయితే ఇది స్పిన్ అని చెప్పి సలూన్ ఉందన్నమాట. ఇంకా అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇంకా మెయిన్ ఏంటంటే నేను హెడ్ బాత్ ఏం చేసుకోలేదు ఆ రోజు. ఆయిల్ పెట్టుకొని అలానే వెళ్ళాను. ఇంకెలానో వాళ్ళు హెయిర్ వాష్ చేసి హెయిర్ కట్ చేస్తారని తెలుసు కాబట్టి ఇంకా అలానే వెళ్ళాను అనమాట. సో ఇంకా హెయిర్ వాష్ అంతా చేసిన తర్వాత మంచిగా అయితే హెయిర్ కట్ కూడా చేశారు. యాక్చువల్లీ ఇక్కడ నేను ఇది చేయించుకోవడం సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం 2 years బ్యాక్ చేయించుకున్నాను. తర్వాత ఇంకా ఇదే నెక్స్ట్ టైం అనమాట. సో మొత్తం హెయిర్ వాష్ అంతా చేసిన తర్వాత వాళ్ళే కండిషనర్ కూడా అప్లై చేసి మంచిగా హెయిర్ అంతా డ్రై చేసి ఇట్లా క్లాత్తో తుడిచేసిన తర్వాత హెయిర్ డ్రైయర్తో అయితే డ్రై చేస్తారు. నాకు ఎక్కువ ఇక్కడ నచ్చింది ఏంటంటే మనకి స్ట్రైట్నింగ్ కోసం అని చెప్పి ఎక్కువ హీట్ని వాళ్ళు మన హెయిర్కి స్కాల్ఫ్కి తగిలేలాగా పెడతారు కదా, అది నాకు నచ్చదు. కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటే ఏమంటే కొంచెం సెట్టింగ్ స్ప్రే అవన్నీ హెయిర్ మాస్క్ అవన్నీ యూస్ చేసుకుంటాం కదా, కానీ సలూన్లో వాళ్ళు హీట్ ప్రొటెక్షన్ స్ప్రే ఏం వాడలేదన్నమాట. ఇంకా పోనీలేండి, హెయిర్ కట్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. సో నేను అందుకోసమే ఇక్కడ సెకండ్ టైం వెళ్ళాను. ఇంకా ఐబ్రోస్ చేయించుకునేది కూడా బ్యాలెన్స్ ఉండింది. అక్కడికి అడిగాము ఎవరైనా ఖాళీ ఉన్నారా అంటే, లేదు మేడం అందరూ బుకింగ్లోనే ఉన్నారు, ఒక 45 minutes టైం పడుతుంది, వెయిట్ చేయమన్నారు. ఇంకా అంత మాకు టైం లేదని చెప్పేసి మేము షాపింగ్ కూడా వెళ్ళాల్సి ఉండింది. ఇక్కడ మా హస్బెండ్కి ఫేవరెట్ హీరో అనమాట, అతన్ని జూమ్ చేసి మరీ చూపిస్తున్నారు, నా ఫేవరెట్ హీరో ఆల్సో. ఇంకా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము. నాకు మెయిన్గా కావాల్సింది అయితే ఒక బ్యాగ్ అండ్ అంబ్రెలా అయితే తీసుకోవాల్సి ఉన్నిందనమాట. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక జాబ్లో అయితే జాయిన్ అయ్యాను. ఇంకా అది నాకు వెన్స్డే నుంచి జాయినింగ్ ఉంది అని చెప్పారు. సో లెటర్ ఇచ్చారు. ఇంక అందుకోసం బ్యాగ్ కోసం అని చెప్పి విశాల్ మార్ట్కి వచ్చాము. ఇంకా అలానే మా హస్బెండ్కి కూడా ఒక 2 shirts అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా అక్కడే మా హస్బెండ్కి కూడా రన్నింగ్ షూస్ కూడా చూసాం, కానీ మా హస్బెండ్కి సరిపోలేదు. అండ్ ఫిట్టింగ్ కంఫర్ట్ అవన్నీ ఏం అంతగా నచ్చలేదు. సో అందుకే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందామని చెప్పేసి అవి అక్కడే పెట్టేసి వచ్చాము. ఇంకా వేరే అన్నీ చూసాను, కానీ ఇంకా ఉన్నాయి కదా ఎందుకు అన్నీ ఊరినే ఎక్స్ట్రా కొనడం అని చెప్పేసి వేరే ఏం తీసుకోలేదు. ఇంకేమేమి తీసుకున్నానని చెప్పి మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, చూడండి. ఇంకా ఇక్కడైతే బిల్లింగ్ అని చెప్పి నిలబడుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళి ఇంకొక అంబ్రెలా తీసుకొచ్చారనమాట మా అత్తయ్య వాళ్ళ కోసం అని చెప్పేసి. ఇంకా బిల్లింగ్ కూడా అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. హలో, టైం అయితే ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఇంకా టైం అయితే 10 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంటికి వచ్చాము. ఈరోజు మేము తీసుకున్న షాపింగ్ అయితే విశాల్ మార్ట్కి వెళ్ళాము. విశాల్ మార్ట్లో తీసుకున్నది అయితే ఈ బ్యాగ్, ఇందులో ఉన్నాయన్నమాట వస్తువులు. మేము ఎక్స్ట్రా బ్యాగ్ అయితే ఏం తీసుకోలేదు దీనికోసం అని చెప్పి. 2 అంబ్రెలాలు అయితే తీసుకున్నాం అనమాట. ఒకటి మాకు, ఇంకోటి మా అత్తయ్య వాళ్ళ కోసము. ఇంకా 2 shirts తీసుకున్నా అంతే. ఇది నాకు కూడా కాదు, మొత్తం వినయ్కే అనమాట. ఈ 2 మా హస్బెండ్కి. సో ఇది ఒక టీషర్ట్, ఇది వచ్చేసి 299 పడింది. ఇంకా ఇది ఒక బ్లూ షర్ట్ అనమాట, బ్లూ టీషర్ట్. ఇది కూడా ఒకటి, ఇది వచ్చేసి 199 అనుకుంటా, 199 అనమాట. ఇంకా ఈ బ్యాగ్ వచ్చేసి 499 పడింది, 500.
ఈ బ్యాగు అంబ్రెలా వచ్చేసి ఇప్పుడు నేను కొత్తగా ఆఫీస్కి అయితే జాయిన్ అయినాను అనమాట. ఇంకా అదే గుడ్ న్యూస్ యాక్చువల్లీ. ఇప్పుడు సమ్మర్ అయిపోతుంది. ఇంకా బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. ఎప్పటికీ మనకు ఒక సేఫ్ లాగా ఒక అంబ్రెలా ఉంటే బెటర్ అనమాట. ఇంతకు ముందు అయితే మా హస్బెండ్ వచ్చి రైన్ కోట్ తెచ్చి పికప్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు నాకు అతనికి వేరే వర్క్ ఉందనమాట. సో ఇంకా ఆయన రాడు, నేనే రావాలి కాబట్టి సేఫ్టీ కోసం ఒక అంబ్రెలా పెట్టుకుంటా అనమాట బ్యాగ్ లో. సో బ్యాగ్ లో సరిపోతుందని చెప్పేసి ఇంకా ఈ బ్యాగ్ తీసుకున్నా. ఇది అనమాట నా ఆఫీస్ సెట్ కోసం, కొత్తగా జాయిన్ అయిన ఆఫీస్ కోసం అని చెప్పి ఇవి 2 తీసుకున్నా నేను. ఇది మొత్తం మా హస్బెండ్ కి, ఇది మా అత్తయ్య వాళ్ళకి అనమాట. ఇంతే. దీనికి ఎంత బిల్ అయిందంటే 1495 అయింది. చూడండి, 1499 అయిందనమాట, 95 అయిందనమాట బిల్ అయితే. ఇంకా నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ లో చెప్పండి. ఇది హెయిర్ స్టైల్ నాకు సెట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ లో చెప్పండి. బాగుందా అసలు నాకు ఈ స్ట్రైట్ హెయిర్, లేదా నా కర్లీ హెయిర్సే బాగుంటాయో కూడా ఒకసారి చెప్పండి. ఇంతే ఈ వీడియో. ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే హోమ్ మేడ్ పెయిన్ ఆయిల్ అనమాట. మనకి మోకాల నొప్పులు కానీ ఇలా చాలామందికి ఇంట్లో ఉంటాయి, కానీ కెమికల్ ఉండే ప్రోడక్ట్స్ని వాడడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు హోమ్ మేడ్ చేసుకుంటారనమాట ఆయిల్. ఇది మా అత్తయ్య రెగ్యులర్గా వాడతారనమాట. ఈ ఆయిల్ అయితే మా అత్తయ్యకి కాళ్ళ నొప్పులు, సో అందుకోసం ఇంట్లోనే చేసుకుంటారనమాట. ఏమేమి కావాలి అంటే ఫస్ట్ అయితే కొంచెం అల్లము, తెల్లవాయి, అలానే కొంచెం లవంగాలు, మళ్ళీ పచ్చకర్పూరము, అలానే నీలగిరి తైలం అన్నమాట. ఇవన్నీ మనకి స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. మనం పచ్చకర్పూరము అలానే లవంగాలు పొడి చేసుకొని పెట్టుకోవాలి. అల్లము వెల్లుల్లి దంచి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆవాల నూనె ఉంటుంది కదా, ఆవాల నూనెని బాగా కాంచి అందులోకి ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం నీలగిరి తైలం ఉంటుంది కదా, దాన్ని వేసి కలపాల్సిన అవసరం ఏం లేదండి. అలానే పెట్టేసి అది చల్లగా అయిన తర్వాత మనం వడగట్టుకొని అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా అలాగే అయినా పెట్టుకున్నా పర్లేదు. బట్ ఇది నిజంగానే మంచి హోమ్ రెమెడీ అనమాట. మా అత్తయ్యకి చాలా బాగా వర్క్ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా వర్క్ అవ్వచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.